రెండో ఆయన ఉన్నారు. ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపేయండి సార్. ఎందుకండి అన్న. ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వగ్రామం బేతంచెర్లలో తాగునీటి కటకట నెలకొంది. 12వ వార్డు మహిళలు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. వారం రోజులకు ఒకసారి మంచినీరు వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం అన్న చందంగా ఉంది ఏపీ రహదారుల పరిస్థితి. తారు రోడ్డుపై లేయర్లు మొత్తం ధ్వంసమై రాళ్లు పైకి తేలుతున్నాయి. మారుమూల పల్లెల దగ్గర నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల ఇదే పరిస్థితి. విద్యుత్ కోతల వల్ల ఆసుపత్రిలో రోగులు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో జనరేటర్లు వినియోగిస్తుంటే మరికొన్ని చోట్ల అవి కూడా సరిగా పనిచేయని దుస్థితి. అన్యాయంగా అధ్వానంగా ఉంది. మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు రెండో ఆయన ఉన్నారు. ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపేయండి సార్. ఎందుకండి అన్న. ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వగ్రామం బేతంచెర్లలో తాగునీటి కటకట నెలకొంది. 12వ వార్డు మహిళలు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. వారం రోజులకు ఒకసారి మంచినీరు వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం అన్న చందంగా ఉంది ఏపీ రహదారుల పరిస్థితి. తారు రోడ్డుపై లేయర్లు మొత్తం ధ్వంసమై రాళ్లు పైకి తేలుతున్నాయి. మారుమూల పల్లెల దగ్గర నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల ఇదే పరిస్థితి. విద్యుత్ కోతల వల్ల ఆసుపత్రిలో రోగులు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో జనరేటర్లు వినియోగిస్తుంటే మరికొన్ని చోట్ల అవి కూడా సరిగా పనిచేయని దుస్థితి. అన్యాయంగా అధ్వానంగా ఉంది. మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు